వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ జాగ్రఫీ అడవులు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. అడవులు గొప్ప సహజ వనరులు. మానవ ఆర్థిక కార్యకలాపాలపై అడవుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆహారం, గడ్డి, వంట, చెరకు, కలప, పండ్లు మొదలైనవి అడవుల నుంచి లభిస్తాయి. శీతోష్ణ స్థితి, వ్యవసాయం, పశుపోషణపై పరోక్ష ప్రభావాన్ని చూపుతాయి. అడవులు జాతీయ సంపదలో అపారమైన విలువ ఉన్న వనరు. ఒక దేశ ఆర్థిక పరిస్థితి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అక్కడి అటవీ సంపదపై ఆధారపడి ఉంటుంది. అడవుల ప్రాముఖ్యత. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే దేశంలో అడవుల ప్రాముఖ్యత కొంత తక్కువ. ఇక్కడ లభించే కలపకు పశ్చిమ దేశాల్లో మాదిరిగా గిరాకీ లేకపోవడం ఇందుకు ముఖ్య కారణం. పశ్చిమ దేశాల్లో ఇళ్లను ఎక్కువగా కలపతో నిర్మిస్తారు. మన దేశంలో కలప వాడకానికి అంత అనుకూలంగా లేదు. ఇక్కడ ఒకే జాతి చెట్లు తక్కువగా ఉంటాయి. వివిధ జాతుల చెట్లు కలిసి పెరుగుతాయి. ఈ విధంగా ఉండటం వాణిజ్యపరంగా అనుకూలం కాదు. దేశంలో కాగితపు అనుకూల చెట్లు తక్కువ. ఇవి హిమాలయాల్లో పెరుగుతున్నప్పటికీ అక్కడ రవాణాకు ప్రతికూలంగా ఉంటుంది. దీంతో భారత్ కాగితపు గుజ్జును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. వర్షపాతం, విస్తరణ, సంరక్షణ, పరిపాలన ఆధారంగా అడవులను వివిధ రకాలుగా వర్గీకరించారు. ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు. ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు. ఈ అడవులు 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం, సంవత్సర సగటు ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ నమోదయ్యే ప్రాంతాల్లో పెరుగుతాయి. పశ్చిమ కనుమల్లోని పశ్చిమ భాగం, ఈశాన్య రాష్ట్రాల్లోని పర్వత ప్రాంతం, అండమాన్ నికోబార్ ద్వీపాల్లో ఉంటాయి. ఎక్కువ వేడి, తేమతో కూడిన వాతావరణంలో కనిపిస్తాయి. ఇక్కడి చెట్లు సుమారు 60 మీటర్ల కంటే ఎత్తు పెరుగుతాయి. ఈ అడవులు చిక్కగా ఉండటం వల్ల సూర్యకాంతి నేలకు చేరదు. వాటి చెట్లు ఆకు రాల్చవు. అందుకే వీటిని సతత హరిత అరణ్యాలు అంటారు. ఇక్కడ రోజ్వుడ్, మహాగని, ఎబోనీ లాంటి చెట్లు పెరుగుతాయి. ఈ రకమైన అడవులు దేశ భూభాగంలో 8% విస్తరించి ఉన్నాయి. ఆకురాల్చు అడవులు. దేశంలో ఈ రకం అడవులు విస్తారంగా ఉన్నాయి. వీటినే ఋతుపవన అడవులు అంటారు. వర్షపాతం 70 నుంచి 200 సెంటీమీటర్ల వరకు కురుస్తుంది. ఇక్కడ లభించే కలప గట్టిగా ఉంటుంది, వాణిజ్యపరంగా విలువైంది. ఈ అడవులను 2 రకాలుగా చెప్పవచ్చు. ఒకటి తేమతో కూడిన ఆకురాల్చు అడవులు. ఇవి 100 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే ప్రాంతాల్లో ఉంటాయి. ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ పర్వత పాదాల వద్ద, పశ్చిమ కనుమల తూర్పువాలు ప్రాంతం, ఒడిశాలో కనిపిస్తాయి. టేకు, సాల్, సీసం, మహువా, సెమాల్ మొదలైన చెట్లు కనిపిస్తాయి. ఈ రకం అడవులు దేశ భూభాగంలో 37% మేర విస్తరించాయి. 2 పొడి ఆకురాల్చు అడవులు. వర్షపాతం తక్కువగా 70 నుంచి 120 సెంటీమీటర్లు ఉండే ప్రాంతాల్లో ఉంటాయి. ద్వీపకల్ప ప్రాంతాల్లో ఎక్కువ. ఉత్తరప్రదేశ్, బీహార్ మైదాన ప్రాంతం. ఇవి వేసవిలో ఆకు రాలుస్తాయి. తెండు, పాలస్, అమల్తాస్, బెల్, కేర్, సాల్, టేకు, మంచిగంధం, రెడ్వుడ్ ప్రధాన వృక్ష జాతులు. దేశ భూభాగంలో 28% వరకు ఉన్నాయి. పర్వతీయ అడవులు. పర్వత ప్రాంతాల్లో పర్వతీయ వర్షపాతం, ఎత్తు ఆధారంగా ఈ అడవులు ఉంటాయి. హిమాలయ దిగువ ప్రాంతాల్లో ఆకురాల్చు అడవులు కనిపిస్తాయి. 1000 నుంచి 2000 మీటర్ల ఎత్తులో తేమతో కూడిన ఆకురాల్చు అడవులు అగుపిస్తాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని ఎత్తైన పర్వత ప్రాంతం, పశ్చిమ బెంగాల్,
ఉత్తరాంచల్ కొండ ప్రాంతాలు ఈ రకమైన అడవులకు నిలయాలు. ఇక్కడ ఓకు, చెస్ట్నట్ లాంటి చెట్లు ఎక్కువ. 1500 నుంచి 1750 మీటర్ల ఎత్తులో ఫైన్ చెట్లు కనిపిస్తాయి. హిమాలయాల్లో ప్రఖ్యాతి చెందిన దేవదారు చెట్లు ఇక్కడే ఉంటాయి. 2225 నుంచి 3048 మీటర్ల ఎత్తులో బ్లూ షైన్ స్ప్రూస్ చెట్లు ఉంటాయి. 3000 నుంచి 4000 మీటర్ల ఎత్తులో సిల్వర్ ఫిర్, జునిపెర్స్, పైన్స్, బిర్చు, రోడో డెండ్రోన్స్ చెట్లు ఉంటాయి. చిత్తడి అడవులు ఇవి ఎక్కువగా నదీ ముఖ ద్వారాలు, డెల్టాలు, సముద్ర తీర ప్రాంతాల్లో కనిపిస్తాయి. వీటిని డెల్టా లేదా టైడల్ ఫారెస్ట్ అంటారు. తీర ప్రాంతాల్లో లిటోరల్ అడవులు ఉండగా గంగా, మహానది, గోదావరి, కృష్ణ, కావేరీ డెల్టాల్లో చిత్తడి అడవులు ఉన్నాయి. ఇది మంచినీటితో పాటు ఉప్పు నీటిలోనూ పెరుగుతాయి. ఈ చెట్లు మడ అడవుల జాతికి చెందినవి. అధిక లవణీయత, అలల ఆటుపోట్లు, అధిక ఉష్ణోగ్రత, గాలిలో వేగం లాంటి ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటాయి. గంగా డెల్టాలోని సుందర్బన్ చిత్తడి అడవికి ప్రధాన ఉదాహరణ. ఇక్కడి సుందరి చెట్లు ప్రత్యేకమైనవి. ఉష్ణమండల చిట్టడవులు వర్షపాతం 50 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. వివిధ రకాల గడ్డి, ముళ్ళ పొదలు కనిపిస్తాయి. పంజాబ్ నైరుతి ప్రాంతం, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో ఈ రకం అడవులు ఉంటాయి. ఎక్కువగా బాబుల్, బేర్, ఈత, ఖైర్, తాటి, రేగు, బ్రహ్మజముడు, తుమ్మ, వేప, ఉసిరి చెట్లు కనిపిస్తాయి. ఇక్కడ పెరిగే టుసాకే గడ్డి 2 మీటర్ల వరకు ఎత్తు ఉంటుంది. 2023 లెక్కల ప్రకారం భారత భూభాగంలో 4వ వంతు చెట్లు, అడవులు 25.17% ఉన్నాయి. అందులో 21.76% అడవులు, 3.4% చెట్లతో విస్తరించి ఉంది. జాతీయ అటవీ విధానం ప్రకారం దేశ భూభాగంలో 33% అడవులు ఉండాలి. మానవ ఆవాసం, పంటల సాగు కోసం అడవులను నరికివేయడంతో దేశంలో అటవీ విస్తీర్ణం తగ్గిపోయింది. దేశంలోని అడవులు సుమారు 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. అడవుల పెంపకాన్ని 1950లో ప్రభుత్వం ప్రారంభించింది. ఏటా జూలైలో వన మహోత్సవాన్ని నిర్వహించి పెద్ద సంఖ్యలో మొక్కల్ని నాటుతున్నారు. ఐఎఫ్ఎస్ఆర్ 2021 నివేదిక ఆధారంగా దేశం మొత్తం అటవీ చెట్ల విస్తీర్ణం 24.62%, 8,09,537 చదరపు కిలోమీటర్లు ఉంటే 2023 రిపోర్టు ప్రకారం ఈ విస్తీర్ణం 25.17%, 8,27,357 చదరపు కిలోమీటర్లు పెరిగింది. చెట్లు, అడవుల విస్తీర్ణంలో ఎక్కువ వృద్ధి ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్లో నమోదైతే మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో తగ్గింది.